వెంకయ్యస్వామి ఒక సందర్భంలో అన్నాడు, ఒక అతను వస్తే ఈ ముఖాన్ని అంటే తమ ముఖం అని కాదు, అక్కడ వెంకయ్యస్వామి అనేటువంటి వారు తమ నుంచి వేరే చెప్తున్న మాట అది. దర్శించిన వారికి, చూచిన వారికి వాళ్ళ దోషాలన్నీ వేయా మడులు పోవాయ్యా అంటాడు. అంటే ఆయన లోపల అంతర్దృష్టిని గుర్తించి ఆ ఆత్మవిధుడైనటువంటి పూర్ణపురుషుడైన ఆ పరమయోగీశ్వరుడైనటువంటి ఆ మహాత్ముణ్ణి, ఆ పూర్ణుణ్ణి, ఆ జీవన్ముక్తుణ్ణి, ఆ అనుగ్రహ రూపమైనటువంటి భారతీయ మహర్షిని ఒకసారి దర్శించగానే మనకు సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందనేది అది ఈ మొత్తం మనం ఈ 10 ఏళ్ల పరిశోధనలో మనకు లభించిన విషయం. ఇంకో విచిత్రమైన విషయం తోచింది, అది కూడా మీతో పంచుకోనివ్వండి. ఇది వినగానే మీకు కూడా వెంటనే అవునా అనిపించవచ్చు, కానీ లోతుగా ఆలోచించండి. వెంకటేశ్వర గారు ఎవరైనా పోతే ఖాళీగా ఉండటానికి కుదరదు. ఒక సుబ్బరామరెడ్డి వెళితే ఆయనకి ఏం చెప్పాడు, నీకంటూ ఏం ఉంచుకోకుండా రాయ్యా, అంతే, ఆయన ఆస్తిపాస్తులు రాసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అట్లాగే ఇంకొక ఆయన వస్తే వాళ్ళందరినీ తమకంటూ ఏమీ మిగిలించుకోకుండా తనను ఆశ్రయించిన వారికి మాత్రమే ఆయన ఆశ్రయం ఇచ్చారు. ఇక్కడ ప్రాచీన గురుకులంలో బ్రహ్మచారి అతను రాజకొడుకు కావచ్చు, లేకపోతే నిరుపేద కావచ్చు, మధ్య వర్గానికి చెందినవాడు కావచ్చు, ఎవడైనా అవ్వచ్చు. రాగానే ఆయన సాన్నిధ్యంలో ఏమి చేయవలే, పనులన్నీ పంచుకొని భిక్షాటన చేయవలే. స్వామి దగ్గర భిక్షాటన చేయటం అనేది దాదాపు ప్రతివారు చేసిన గొప్ప పని. ఒకరు రాగానే చెబుతారు, అదిగో ఆ కట్టెలు ఉన్నాయి, వాటి పని చూడయ్యా. ఆయన కూడా పోతాడు అడవికి. లోక శ్రేయస్సు కోసం ప్రాచీనమైన ఋషితత్వాన్ని ఆరాధించి అభిమానించి తన గురువుకు ప్రతిరూపంగా సకల మానవాళి శ్రేయస్కరంగా ఆ మధ్య భారతదేశంలో ఆ వింధ్యాచలం దగ్గర, ఆ తూర్పు పర్వతాల దగ్గర అహ్మద్నగర్ జిల్లాలో నిరంతర అగ్నిహోత్రం వెలిగించిన బాబావలే ఈ తూర్పు సముద్ర తీరంలో ఈ ఋషీశ్వరుడు కూడా నిరంతర అగ్నిహోత్ర పరాయణుడు. ఆయన ఏం చేశాడు, భిక్షాటనకు పంపించారు. ఎంత సంపద కలవాడైనా, రాజకుమారుడైనా, ఎవడైనా దీనికి తప్పనిసరిగా భిక్ష దేవలే. ఎందుకని? గురువు వద్దకు వచ్చేటప్పుడు డబ్బు, దశకం, కార్డులు అవి ఇవి పెట్టుకోవటానికి లేదు, నిర్ధనుడై రావలే. గురువు చెప్పింది చేస్తాడు. శారీరక శ్రమ అప్రతిష్టాకరం అనుకోడు, అది చాలా ప్రతిష్టగా భావిస్తాడు. భిక్షాటన అవమానకరం కాదు. చదువు కొనుక్కోవాల్సిన పని లేదు, అప్పులు చేయాల్సిన పని లేదు, పోషకుల కోసం చూడాల్సిన అవసరం లేదు, రాజ్యం మీద ఆధారపడాల్సిన అవసరం అసలే లేదు. భిక్షాటన తన కోసమే కాదు, ఆశ్రమంలో ఉండే ప్రతివారి కోసం. ప్రార్థన ఏ ఒక్కరి సొంతం కాదు, సృష్టిలో ఉన్న సకల జీవుల కోసం నేను ప్రార్థిస్తున్నాను అన్న భరద్వాజ మాస్టర్ గుర్తొస్తున్నారు. అదేవిధంగా ఇది బ్రహ్మచారిలో గొప్ప మానవతా విలువలను, వైరాగ్య భావాన్ని కలిగిస్తుంది, వ్యవస్థ పట్ల గౌరవాన్ని కలిగిస్తుంది, వినయాన్ని కలిగిస్తుంది, అహాన్ని తొలగిస్తుంది, అతని అంతరంగ జీవితంలో గొప్ప సమతౌల్యాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పి ప్రాచీన ఋషి విధానాన్ని పరిశోధన చేసిన వారు చేశారు. వెంకయ్యస్వామి సాన్నిధ్యంలో భిక్ష తెచ్చి ఆహారం ఏదైనా ఆశ్రమంలో ఉండితో దాంతో కలిపి వచ్చిన వారందరికీ వసతులు అయినాయా అయ్యా అని అడిగాక కలో గంజోచ్చారడు తాగిన ఆ మహనీయుడు తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చిన దివ్యవర ప్రబోధము ప్రాచీన ఋషిధర్మంలో ఆధ్యాత్మికం కాదా? భిక్షాహారం గొప్ప ప్రసాదమని చాటి చెప్పారు వెంకటేశ్వర వారు. అదే క్రమంలో ఈనాడు ఎక్కడ వెంకయ్యస్వామి చిన్న పటం పెట్టుకున్నా, చిన్న గుడి కట్టుకున్నా, ఎక్కడైనా సరే వెంకయ్యస్వామి ఉన్నారు అంటే ఆ పక్కనే వేళైతే ఆకలి కొన్నవారికి అన్నం పెట్టయ్యా, గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వయ్యా అన్న పిలుపు వినపడదా? నిజంగా వెనకటి కాలంలో మా బాల్యంలో కానీ అప్పట్లో ఎక్కడ ప్రసాదం అంటే ఏదో కొంచెం పదార్థం కానీ పండు ముక్క కానీ పెట్టేవారు. ఆహారాన్ని కడుపు నిండా పెట్టి అదే ప్రసాదం అనేటువంటి సంస్కారం ఆ సాయినాథుడు, ఈ వెంకయ్యస్వామి వీరు ప్రశస్తం అవ్వడంలోనే ప్రపంచంలో వెలుగులోకి వచ్చింది. కాబట్టి వెంకయ్యస్వామి విధానము ఆసేతు సీతాచల పర్యంతమే కాదు,
భూమి మీద ఉండే ఖండాలన్నిటిలో ఉండే ప్రతి మానవుడు అనుసరించి ఆశ్రయించి అద్భుతమైన ఫలితాన్ని పొందదగినది. కాబట్టి వెంకయ్య స్వామిది గురుకుల ఋషి విధానం. మరి ఆయన ఏం చేశారు? ఇంతకుముందు మహర్షి అయిన నారదుడు చెప్పుకున్న శాస్త్రాలన్నిటికీ సంబంధించిన విషయాన్ని ఆయన చెప్పున్నారు. వెంకయ్య స్వామికి ఒక ప్రత్యేకమైన మ్యాథమెటిక్స్ తెలుసు. విచిత్రంగా లేదా? ఒకరోజు మనం నెల్లూరులో మన సత్సంగ స్థానంలో ఈ సత్సంగానికి వెంకటేశ్వర పరిశోధన గురించి ఆలోచిస్తున్నాం. వెంకటేశ్వర రాయించిన ఒక చీట్లో అర్బుదం అని రాస్తున్నారు. మీరు ఎంతో చదువుకుంటారు కదా, ఆ పదం విన్నారా? అప్పుడప్పుడు చీట్లలో వెంకటేశ్వర అర్బుదం ఇలా రాయించేవాడు, మణులు ఇలా అనేక పదాలు రాయించేవాడు. అర్బుదం అంటే ఏమిటి అని క్షణం ఆలోచించేలోగా పక్క గదిలో మన ఆత్మీయులు, మనకు అందరికీ పితృసమానులైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన నిరంతరం అధ్యయనశీలి, ఆయన గ్రంథాలు చదువుతుంటారు. ఆయన ఒక అద్భుతమైనటువంటి భావార్థ రామాయణం చదువుతున్నారు. భావార్థ రామాయణంలో అప్పుడే అర్బుదాలు అనే పదాన్ని చదివారు ఆయన. అర్బుదం అంటే ఇప్పుడు మనం అక్షౌహిణి అనే పదాన్ని భారతంలో చదువుతాం. అక్షౌహిణి అంటే ఒక పెద్ద సంఖ్య, వందలు, వేలు, 10,000, లక్షలు, కోట్లు అన్నట్టు అర్బుదం అనేది ఒక చాలా పెద్ద సంఖ్య. అందులో ఎన్నో రథాలు, ఎన్నో ఇవన్నీ ఉండేటట్టు ఎట్లా అయితే అక్షౌహిణి అని చెప్పారో, అర్బుదం అనే అదేవిధంగా అతిపెద్ద సంఖ్యల్లో ఒక పెద్ద సంఖ్య. ఆ విషయము మన దృష్టిలో అక్షరజ్ఞానం లేనిటువంటి వారు అనుకునే వెంకయ్య స్వామి అలవోకగా వాడేశారు. ఆయనకు తెలిసినటువంటి లెక్కలు చాలా, మ్యాథమెటిక్స్, గణిత శాస్త్రం చాలా విచిత్రమైంది, చాలా విచిత్రమైంది. అది ఆయన రాసిన చీట్లన్నింటిలోనూ మనకు కనిపిస్తుంది. ఆయన చాలా క్యాలిక్యులేటెడ్గా ఉన్నట్టు కనిపిస్తారు. ఒక మనకు మామూలుగా ఎక్కడా లభించని లెక్కలు వచ్చానికి. ఒక అతను పక్కవాడిని తిట్టాడు, రేయ్ అని. ఇతరుల ముందు అహాన్ని చాటుకోవటం గొప్పగా ఉంటుందిగా. అయ్యా అన్నారు స్వామి. ఎందుకంటే వాళ్ళు ఎట్లా అరిశారో ఆయన అంటే అరవడు. ఏం స్వామి అన్నాడు పక్కనుండే ఆయన. అంటే ఆ గురుకులంలో వాడు అని చెప్పాలి ఇప్పుడు మనమైతే. అంటే ఒరే అన్నది ఎవరయ్యా అన్నాడు. రమణయ్య స్వామి. ఎవరినన్నాడు? ఇంకెవరినో ఒకరిని అన్నారు. అనేప్పటికీ అయితే 300 లెక్కరాయ్యా, పాపం రాయ్యా అన్నాడు. 300 అంటే ఏమిటి చెప్పండి? ఈరోజు అతని మనస్సును క్షోభ పెట్టినందుకు, ఒక సత్పురుషుడి సాన్నిధ్యంలో అహాన్ని చాటుకొని అతనిని బాధ పెట్టినందుకు, ఆ వ్యక్తి ఎవరైతే అట్లా అన్నాడో అతడు తన శ్వాసను 300 సార్లు పీల్చి వదిలినంతసేపు ఎవరొకరి వల్లో దేనివల్లనో అంత క్షోభను తిరిగి అనుభవిస్తాడని అది వెంకటేశ్వర చెప్పకుండా రాయించారు. వెంటనే పక్కనుండే మీలాంటి తెలివిగల వారు ఒక మాట అడిగారు. ఏమనంటే, అది ఏం చేస్తే పోతుంది స్వామి అని. వెంకటేశ్వర చెప్పాడు, అనుభవిస్తే పోతుందయ్యా అని. జన్మ పరంపరలను అలవోకగా చూసినటువంటి వెంకటేశ్వమిని ప్రాచీన ఋషీశ్వరుడు కాదనగలకుండా ఉండగలమా? అందుకని సోదరులారా, అగాధమైన జలనిధిలో, అనంతమైన ఆకాశంలో ఎంత గహనాంతరమైన రహస్యాలు కనిపిస్తాయో స్వామివారి దివ్యవర ప్రబోధంలో అటువంటి విషయాలు కనిపించి ఆశ్చర్యంతో దిగ్భ్రాంతులమై మనం ఇప్పుడు ఈ సత్సంగం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మన అతిథులు మీరు ఒకసారి చూడండి, వాళ్ళ వెనక భారతీయ విధానాన్ని ప్రతిబింబించేటటువంటి కరతుమ్మ ముళ్ళకంపల నేపథ్యం. అంటే దేహం చూస్తే ముడతలు ఊడిపోయింది, కానీ ఆమె కళ్ళలో వెలుగులు మాత్రం భారతీయతను చాటుతున్నాయి. ఆ అమ్మ జ్ఞాపకాలలో వెంకయ్యస్వామి నేటికి సజీవుడే. ఆమెకి ఇప్పుడు 80 ఏళ్ళు దాటినా ఆయన్ను మాత్రం నిత్యనూతనంగా జ్ఞాపకం పెట్టుకునే ప్రజ్ఞ ఆమె సొంతం. ఆమెకు చాలా రోజులు బిడ్డలు లేరు. స్వామి ఒక విచిత్రమైనటువంటి ఒక పరిష్కారం చెప్పారు. అదేంటంటే, కొన్నాళ్లకు ఒక జాబ్ వస్తుంది, ఆ తర్వాత నీవు తల్లి అవుతావు. జాబ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏమొస్తుంది ఆయనకి ఎంత విస్పష్టంగా తెలుసంటే, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బంధువు ఒక అతను చనిపోతాడు. ఫలానా వాడు చనిపోయాడు అనే వర్తమానాన్ని తీసుకొచ్చిన జాబు చేరగానే కొంతకాలంలో ఆమెకు గర్భం నిలిచిందని తెలుస్తుంది.
అంటే ఏమిటి? అక్కడ ఖాళీ చేసిన స్థలాన్ని ఈమె కడుపులో నింపుకున్నాడు అనమాట అని మనం అర్థం చేసుకోవచ్చు. చెప్పక చెప్పిన ఇటువంటి మహత్తర బృహత్తర విషయాలు ఎన్నో. బాబా అంటాడు, ఇతడెంతో శుద్ధమైనవాడు, అందుకనే ఆ పరమపావనమైన పవిత్రమైన తల్లి గర్భంలో ఉంచాను అని ఒక శ్యామరావు అనే భక్తుని చూసి. అదేవిధంగా ఏ తల్లి ఏ జీవిని ఏ ధర్మం ప్రకారం ఏ అనుగ్రహంతో కడుపున దాలుస్తుందో తెలిసినటువంటి వెంకయ్య స్వామి స్రష్ట, ప్రజాపతి, విధాత, విశ్వషుట్ బ్రహ్మదేవుడు కాదా? సోదరులారా, మనం ఈ సత్సంగాన్ని ఇంకా ఆస్వాదిస్తాం, అలాగే ఇంకా కొనసాగుదాం. స్వామి కృపానుగ్రహంతో కొనసాగుతున్న ఈ సత్సంగానికి జయజయలు పలుకుతూ శ్రద్ధగా వినే మీ అందరికీ నమస్కరిస్తూ, మీలో ఉండే పరమాత్ముని సంస్మరిస్తూ, వెంకయ్య స్వామికి, సాయినాథుల వారికి అభివందన మందారమాలలు వేసి నమస్కరిస్తూ సెలవు. ఇప్పుడు మీరు ఆ భక్తుల మాటలు శ్రద్ధగా వినండి.